హమ్మయ్య! ఎట్టకేలకు ఈరోజు ఇంగ్లాండ్‌పై ఇండియా గెలిచి రివెంజ్ తీర్చుకుంది. వరుస టీ20 ఓటమిల తర్వాత వన్‌డే సిరీస్‌లో మనవాళ్లు ఈరోజు సింహాల్లా గర్జించారు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి 6 వికెట్ల తేడాతో ఈరోజు ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. ఈరోజు ఇంగ్లాండ్ టాస్ గెలిచిన తర్వాత చాలా సింపుల్గా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మన బౌలర్లు మొదటి నుంచి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్కి స్టార్స్ చూపించారు. పవర్ ప్లేలో 50 పరుగులకి 0 వికెట్లతో ఇంగ్లాండ్ చాలా బలంగా కనిపించింది. అయితే ఆ తర్వాత 46 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయింది. అంటే స్కోరు 107కి 6 వికెట్లు. అంటే ఇంగ్లాండ్ పీకల్లోతూ కష్టాల్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం మన ఇండియన్ బౌలర్స్ పర్ఫార్మెన్స్. గుర్నూర్ బార్ ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ తనదైన పేస్ పవర్తో జోస్ బట్లర్ని మరియు శామ్ కర్రన్ని ఇద్దరిని కూడా వరుస పంతుల్లో అవుట్ చేసి ఇంగ్లాండ్ అడుము ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక అద్భుతమైన లైన్ అండ్ లెంత్ డెలివరీతో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ని అవుట్ చేసి ఇంగ్లాండ్ పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ఆ సిచ్యువేషన్లో ఇంగ్లాండ్ షిప్ డ్రైవింగ్ డ్యూటీ తీసుకున్న మాజీ కెప్టెన్ జో రూట్ 76 రన్స్తో మరియు ఆల్రౌండర్ లియామ్ డాసన్ 68 పరుగులతో ఇంగ్లాండ్ని ఆదుకుని ఒక అద్భుతమైన పోరాటం చేశారు. కానీ మన స్పిన్ మాంత్రికుడు ముఖ్యంగా అక్షర్ పటేల్ దాదాపు తనదైన స్పిన్తో లోయర్ ఆర్డర్ని చిక్కచిక్క క్లీన్ చేశాడు. తన కెరియర్లోని బెస్ట్ గణాంకాలతో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ని కేవలం 258 పరుగులకి ఆల్అవుట్ చేశాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అక్షర్ పటేల్. ఇంగ్లాండ్ అంటేనే అక్షర్ పటేల్కి పూనకం వచ్చినట్టు ఆడుతాడు కాదు. అతని పర్ఫార్మెన్స్కి ఇంగ్లాండ్ అలా బక్కబోర్లా పడుతుంది. ఇది గత 6 ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మొన్న టీ20లో ఈ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అది ఈరోజు వర్కౌట్ అవడం వల్ల ఇంగ్లాండ్ అస్సలు కోలుకోలేదు. అందుకే మరలా ఈరోజు బాబు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి ఎన్నికయ్యాడు. 4 వికెట్లు తీసి 50 పరుగులు చేశాడు. ఇక బ్యాటింగ్లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ టార్గెట్ 259 పరుగులు. అయితే మన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు ఇండియాకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కానీ దూకుడుగా ఆడాలి అన్న ఉద్దేశంతో రోహిత్ అనవసరమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోసెఫ్ అర్చర్ ఒక అద్భుతమైన డెలివరీతో కోహ్లీని వికెట్ల ముద్ర దొరకబుచ్చుకున్నాడు. దాంతో టీమిండియా జోటీ మొత్తం కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ భుజాల మీద పడింది. ఈ సమయంలో ఇద్దరు వికెట్ పడకుండా స్కోర్ పడిపోకుండా రన్ రేట్ని చక్కగా మెయింటైన్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్ల పైన ఒత్తిడి చేస్తూ ఇద్దరు అద్భుతమైన పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ తొడ యొక్క కండరాలు పట్టేయడంతో గాయంతో 80 పరుగుల వద్ద అవుట్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ హ్యారీ బ్రూక్ చేతిలో రన్అట్ అయ్యాడు. అయితే ఈ సమయంలో ఎంతో ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్
వచ్చిన తర్వాత అతను మంచి పొజిషన్ తీసుకొని ఇండియాని చివరి వరకు నడిపిస్తాడు అనుకున్నాం. కానీ సిచ్యువేషన్ మారిపోయింది అతను అవుట్ అవడంతో. ఇక వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చివరి వరకు అభ్యుదయమైన భాగస్వామ్యంతో ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్ని సమిష్టిగా చాలా పట్టుదలగా ఎదుర్కొని టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈరోజు అక్షర్ పటేల్ ఇండియాని అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను ఆదుకొని ఒంటి చేత్తో ఇండియాకి విజయాన్ని అందించాడు. అందుకే అక్షర్ పటేల్ని ది బాపు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.